ఏ కుటుంబం అనేది? మొట్టమొదటి కుటుంబం. ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక అమ్మ, ఇంకోళ్ళు ఎవరండి? ఇంకొక నాన్న. పెద్దవాడు ఏం చేస్తాడు? పెద్దవాడు ఏం చేస్తాడు? వ్యవసాయం పనులు, అంటే మొక్కజొన్న పంట వేయడము, వరి పంట వేయడము, కూరగాయలు పంట వేయడము. రెండోవాడు ఏం చేస్తాడు? గొర్రెల కాపరి, ఆవుల్ని గేదెల్ని కాస్తూ ఉండేవారు. ఏమండి, ఇప్పుడంటే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతే కానీ మారిపోతారు కదండి. పెళ్ళిళ్ళు అవ్వకముందు అన్నదమ్ములు ఇద్దరు కలిసి పడుకుంటారండి చాలా కుటుంబాల్లో. అంటే పెళ్ళి అవ్వని వరకు చెప్పేది, పెళ్ళి అవ్వని వరకు అన్నదమ్ములు కలిసే పడుకుంటారండి. ఒకటి కష్టం అంటే ఒకడు వచ్చేస్తాడు ముందుకి, ఒకడికి ఇబ్బంది అంటే ఒకడు వస్తాడు. అన్నయ్యలు అయితే వాళ్ళ తమ్ముడు స్కూల్ బ్యాగులు మోస్తారు, ఆడిని సైకిల్ మీద ఎక్కించుకుంటారు, ప్రతి ఇంటింటికి వెళ్తూ ఉంటారు, ఇద్దరు కలిసి ఆడుకుంటారు. ఎవడన్నా గొడవ వస్తే ఇద్దరికి మీదకి వెళ్తారు. అంటే పెళ్ళిళ్ళు అవ్వనంత వరకు అన్నదమ్ములు కూడా చక్కగా కలిసి ఎంతో ఆత్మీయంగా ఎంతో ఆనందంగా ఉంటారండి. అలాగే ఆ కుటుంబం కూడా పెద్ద ఆయనేమో మొక్కజొన్న పండించుకుంటా, వరి పంట పండించుకుంటా ఎంతో ఆనందంగా ఉన్నాడు. రెండో ఆయన కూడా ఆవులు కాచుకుంటా, గేదెలు కాచుకుంటా ఎంతో సంతోషంగా ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తా ఆనందంగా ఉన్నారండి. అయితే వీళ్ళకి ఒక అలవాటు ఉందండి. వీళ్ళకి ఏముంది? ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటంటే ప్రతి ఆదివారం కానీ ప్రతి మంగళవారం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంత పెద్దోడు పండించిన ఆ పంటలో కొంత చిన్నోడు పట్టుకొచ్చిన గొర్రెల్ని ఆ దేవునికి ఏం చేస్తారండి? అర్పిస్తారు. మీకు అర్థమవుతుంది చెప్పేది? పెద్దోడు ఏం చేస్తున్నాడు? మొక్కజొన్న, వరి పంట, కూరగాయలు, వంకాయలు, మునక్కాయలు పండిస్తున్నాడు. రెండోవాడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు, మేకలు పండిస్తున్నారు. వీళ్ళకి అలవాటు ఏంటంటే, మనం ప్రతి ఆదివారం మనకు అలవాటు ఏంటంటే ప్రార్థనకు వస్తాం, ప్రార్థనకు వచ్చి కానుకలు ఇస్తాం. ఇది మన అలవాటు. వాళ్ళకున్న అలవాటు ఏంటంటే ఒక రోజు అనుకుని ఆ రోజున పెద్దోడేమో ములక్కాయలు, వంకాయలు, బంగాళదుంపలు అన్నీ పట్టుకొచ్చి దేవునికి ఇచ్చేవాడు. రెండోవాడు ఏంటంటే ఆ గొర్రె పిల్లను, మేక పిల్లను పట్టుకొచ్చి దేవుడికి ఇస్తూ ఉండేవారు. చక్కని కుటుంబం అండి, చాలా ఇష్టమైన కుటుంబం, చక్కని కుటుంబం, గొడవలు లేని కుటుంబం. అయితే ఒకరోజు ఏమైందంటే పెద్దోడికి ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, నేను ప్రతి నెలంతా కష్టపడి పొద్దునే లేచి నీళ్లు పెట్టి ఎరువు వేసి పంటేసి ఇవన్నీ పండిస్తాను కదా, దేవునికి ఎందుకు మంచి ఇవ్వాలి? అర్థమవుతుందా? ఇప్పుడు ఏమండి, ఇప్పుడు వంకాయలు ఉన్నాయండి, ఇన్ని వంకాయలు కోతాం, 2-3 పుచ్చులు ఉంటాయి ఉండవు వంకాయల్లో. ఈడేమనుకున్నాడంటే పెద్దోడు, దేవునికి ఎందుకు మంచి వంకాయలు ఇచ్చేయాలి, 2-3 పుచ్చు వంకాయలు ఇద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? 2-3 పుచ్చు వంకాయలు ఇద్దాం అనుకుని ఆ వంకాయలు ఆ టమాటాలన్నీ పట్టుకొచ్చి దేవుని దగ్గర పెట్టాడు పెద్దోడు. వీడు పిలుస్తున్నాడు, అరే తమ్ముడు, నేనేం చేశాను ఇక్కడ, దేవునికి వంకాయలు ములక్కాయలు పెట్టా, నువ్వు కూడా రారన్నాడు. అయితే చిన్నోడు అనుకున్నాడు, నేను దేవునికి ఏది ఇచ్చినా, నేను దేవునికి ఏమి ఇచ్చినా, నేను దేవునికి ఏది చేసినా చాలా మంచిదే చేస్తాను అనుకున్నాడు. అయితే గొర్రెలు ఉంటాయి కదండి, గొర్రెలు చూసారా, ఒక మంచి గొర్రెని తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టాడు. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, అన్నదమ్ములే కదా ఇద్దరు కూడా, ఒకే కుటుంబం, ఒకే ఇల్లు, ఒకే అమ్మ నాన్న. దేవుడు పెద్దోడి ఆ పంటను దేవుడు తీసుకోలే. ఏం చేయలేదంటే పంటను దేవుడు తీసుకోలే. ఎందుకు తీసుకోలేదు చెప్పండి? శ్రేష్టమైన మాట పక్కన పెట్టి మామూలు ఎందుకు తీసుకోలేదు? మనోడు అప్పుడప్పుడు మధ్యలో పుచ్చిపోయిన వంకాయలు అన్నీ పెట్టి మంచి వంకాయలు ఏం చేశాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. చిన్నవాడు మాత్రం మంచి గొర్రె తీసుకొచ్చైతే దేవుడు తీసుకున్నాడు. అయితే ఇక్కడ పెద్దోడు మనసు మారిపోయిందండి. ఏమైందండి? పెద్దోడు యొక్క మనసు మారిపోయింది. ఆడికి అసూయ పుట్టేసిందండి. ఏం పుట్టింది? నా తమ్ముడు గొప్పోడు అవుతున్నాడు. ఏమవుతున్నాడు? నా తమ్ముడు గొప్పోడు అవుతున్నాడు. నా తమ్ముడికి మంచి పేరు వస్తుంది. ఏమొచ్చింది? మంచి పేరు వచ్చింది. మా తమ్ముడు ఇచ్చిన దాన్ని దేవుడు తీసుకున్నాడు, నేను ఇచ్చిన దాన్ని దేవుడు తీసుకోలేదని కుళ్ళు మొదలైపోయిందండి. ఏ మొదలైపోయింది? నేటి సమాజం కూడా అలాగే ఉందండి. సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళండి. ఒకే మంచం మీద, ఒకే కంచంలో, ఒకే కుటుంబాల్లో కలిసి భోంచేసిన అన్నదమ్ములు, భోంచేసిన అక్క చెల్లెల మధ్య ఏం పెరుగుతున్నాయండి? ఓర్చలేని
కుళ్ళు పెరిగిపోతుందండి. ఏం పెరిగిపోతుంది? కుళ్ళు, అసూయ పెరిగిపోతుందండి. అలాగే ఆ అన్నయ్యకి కూడా ఏం పెరిగిందంటే కుళ్ళు పెరిగిపోయిందండి. నేను తెచ్చిన వంకాయలు దేవుడు తీసుకోలేదు, కానీ ఆడు తెచ్చిన గొర్రె పిల్లని దేవుడు తీసుకున్నాడు. నాకు ఇది మనసు ఒప్పట్లేదు. ఆడు బాగుపడుతుంటే నేను ఏం చేయలేకపోతున్నాను, వార్చలేకపోతున్నాను అంతే. చూడండి, ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఎవరికైనా ఉద్యోగం అయితే చిన్నవాడు వార్చలేడండి. పోనీ పెద్దోడికి ఉద్యోగం అయితే చిన్నవాడు వార్చలేడు, చిన్నవాడికి ఉద్యోగం వస్తే పెద్దోడు. పోనీ వీడికి కొంచెం కట్నం ఎక్కువ వస్తే వీళ్ళు వరచలేరు, వీళ్ళ కట్నం ఎక్కువ వస్తే వీళ్ళు వరచలేరు. అన్నదమ్ముల మధ్య ఐక్యత లేని రోజులు ఏర్పడ్డాయండి. అప్పటి నుంచి ఏర్పడ్డాయి. ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచే అన్నదమ్ముల మధ్య ఏం లేదండి, ఐక్యత లేదు. సరే, వీడు అనుకున్నాడు పెద్దోడు, మా తమ్ముని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను చంపేస్తా. ఏం చేస్తారంటే అండి, చంపేస్తారండి? ఏమన్నా చంపేస్తారా? నీకన్నా కొంచెం బాగుపడ్డాడు వాడు. ఏం చేశాడు? నీకన్నా కొంచెం బాగుపడ్డాడు. నువ్వేం చేయాలి తెలుసా? అరే తమ్ముడు, నేను చేసింది నేను తప్పే చేశానురా, నేను రేపు నుంచి బాగా చేస్తాను, ఎలా చేయాలో చెప్పని అడగాలి. అయితే అన్నయ్య మనసు మారిపోయిందండి. వీడిని చంపేస్తే కానీ నాకు మనశ్శాంతి లేదు, నాకన్నా పేరు ఈడికే వచ్చేస్తుంది, నాకన్నా పేరు ఈడికే వచ్చేస్తుంది, నాకన్నా గొప్ప ఈడికే వచ్చేస్తుంది. నేను బాగుపడట్లేదు కానీ ఈడు మాత్రమే బాగుపడుతున్నాడు. రేపు సమాజం అంతా తెలియ ఉందండి. ఆడి ఇల్లు కట్టుకుంటే ఈడు ఓర్చలేడు, ఆడి కూతురు పెళ్లి చేతి ఈడు ఓర్చలేడు, ఆడి కొడుకు పెళ్లి చేతి ఈడు ఓర్చలేడు, ఆ కొడుకు కూతురు ప్రెగ్నెంట్ అయితే ఈడు ఓర్చలేడు. సొంత అన్నయ్య కదండి, సొంత నీ తమ్ముడే కదా, కలిసి పెరిగారు కదా, ఒకే అమ్మ దగ్గర పెరిగారు కదా. అయితే అన్నయ్య అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే ఈ తమ్ముడిని ఇంకా నేను చంపేస్తా అనుకుని ఒక చాకు పట్టుకెళ్ళి చంపేశాడండి. చంపేసి కామ్గా వచ్చేస్తున్నాడు. దీన్ని ఎవ్వడో చూడలేదు. ఏమనుకున్నాడండి? దీన్ని ఎవ్వడో కూడా చూడలేదు. చాలామంది కూడా ఓ తప్పు చేసేసి దీన్ని ఎవ్వడో కూడా చూడలేదు అనుకుంటారు. ఒక మోసం చేసేసి దీన్ని ఎవ్వడో కూడా చూడలేదు అనుకుంటారు. అలాగే ఆ అన్నయ్య ఆ తమ్ముడిని ఏం చేశాడండి? కత్తి చాకుతో చంపేసి వచ్చేసాడండి. అయితే వచ్చేస్తే ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం అండి. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. వాళ్ళ అమ్మ మొరపెట్టలేదండి. ఎవరు? వాళ్ళ అమ్మ మొరపెట్టలేదు, వాళ్ళ నాన్న మొరపెట్టలేదు, ఆ చనిపోయిన హేబేలు కూడా మొరపెట్టలేదు. కానీ రక్తం ఏం చేస్తుందండి? రక్తం ఏం చేస్తుంది? మొరపెడుతుంది. ఏదన్నా మోసం చేసి, ఏదన్నా అన్యాయం చేసి ఒక వ్యక్తి నాశనాన్ని మనం కోరుకుంటే నువ్వు చేసిన నాశనం కూడా మొరపెడతాడు దేవునికి. ఏం చేస్తుందండి? నువ్వు చేసిన నాశనం కూడా దేవునికి మొరపెడద్ది. అన్నయ్య వార్చలేకపోయాడండి. వాళ్ళ తమ్ముడికి మంచి పేరు వస్తే అన్నయ్య కూడా వార్చలేకపోయాడు. వార్చలేక తమ్ముడిని చంపేశాడు. ఆ చంపేసి దూరంగా వెళ్ళిపోయాడు. ఎవరు చూడరు కదా, నన్ను ఎవడో పట్టించుకోడు కదా అని దూరంగా వెళ్ళిపోతే దేవుడు మాత్రం విడిచిపెట్టలేదండి. అయ్యో నువ్వు చేసింది చాలా తప్పు, నీ సొంత తమ్ముడు ఏం చేసావు? చంపేశావు, కాబట్టి నువ్వు దేశ దిమ్మరివై అని దేవుడు శపించాడండి ఆ రోజున. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ప్రతి కార్యం కూడా మన దేవునికి లెక్కలో ఉన్నదండి. మనం చేసే ప్రతి ఘోరం కూడా మన దేవునికి లెక్కలో ఉన్నది. మనం చేసే ప్రతి మోసం కూడా దేవునికి లెక్కలో ఉన్నది. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఏం చూస్తున్నామో ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. మొదటి మాట ఏం చెప్పామండి? మనం మోసం చేసిన కూలి కూడా దేవునికి మొరపెట్టది, రక్తం కూడా దేవునికి మొరపెట్టది. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఎటువంటి కార్యాల మధ్య ఉన్నామో గమనించుకొని ప్రతి కార్యానికి దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి ఆ లెక్కకి అనుగుణంగా మనందరం బ్రతకాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించును గాక.